గోనబోయినపల్లిలో ఉన్న లోహితమ్మ దగ్గర వెలంపాట పాడిన చీర తీసుకున్నారు, ఎల్లమ్మ చీర. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? అందరికీ నమస్కారము. మేము గత 8 సంవత్సరాల నుండి వస్తున్నాము. మాకు ఒక పాప పుట్టింది. ఫస్ట్ పాపకు తోడు కావాలంటే అమ్మతానికి వస్తే మళ్ళీ ఒక పాప పుట్టింది. చీర తీసుకోవడం అంటే అనుకునే వచ్చారా లేకపోతే ఫస్ట్ నుంచి అమ్మ మాకు గుడి కట్టుకో అంటే గుడి కట్టుకున్నాము. ఒక జన్మనిచ్చింది, మళ్ళా నా బిడ్డకు తోడు ఇచ్చింది. ఈ చీర ఎట్లా అనిపిస్తుంది తీసుకోవాలి? నా బిడ్డ ఎల్లమ్మ కాబట్టి ఎల్లమ్మ చీర తీసుకోవాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఇంకా ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఏం లేదు, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు వాడుతున్నారు. వర్షం ప్రతి సంవత్సరం నేను కళ్యాణం పెట్టుకున్నట్టే వర్షం దిగుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంత వర్షానికి తడవద్దు, అమ్మ గుడి ముందల రేకులు వేయాలని రేకులో కూడా తనే భక్తుల ఒక భక్తుని రాజమండ్రి నుంచి అతను ఒకసారి ఇంటి బాగాలేకుండానంట, తనే తీసుకొచ్చిండు. తనకు బాగా అయిందంట. ఇక్కడ అమ్మకు ఇబ్బంది అవుతుంది కదా అని తను వేపిస్తాడంట. తన నెత్తిలనే బరువు పెట్టకుండా తన కూడా ఇంక ఈ చీరతో పాటు గణేష్ కూడా పైసలు అది ఇవ్వనే లేదు. ఇంకా మళ్ళీ తీసుకుంటున్నాను. అంటే మా తల్లి ఎల్లమ్మ తల్లి వాళ్ళకు మంచిగా చూసుకుంటున్నారు నేను అనుకుంటున్నా. వాళ్ళ మనసు పూర్తిగా ఈ చీర తోడుపుట్టిన అక్క లేక అమ్మ లేక, మాకు అక్క చెల్లెలు లేరు, తోడుపుట్టిన అక్క లేక ఒక మా అమ్మ లేక మేము ఆదరిస్తున్నాం. ప్రతిసారి మేము వస్తుంటాం, చేస్తుంటాం. నెలకు 2 సార్లు వచ్చిపోతున్నాం. అమ్మ దానికి అమ్మ దాని దగ్గర తీసుకుంటాం. అమ్మ మా దగ్గరికి ఇస్తుంటే అమ్మ మా దగ్గరికి వచ్చిపోతుంటుంది.